బయట పొల్యూషన్ లో వచ్చే గాలి కంటే ఈ పొలాల మధ్య వచ్చే చల్లగాలి చాలా బాగుంటుంది. ఎంత ఎండలో ఉన్నా ఈ పొలాల మధ్య గాలిలో నించుంటే ఆ ఎండ కూడా చల్లగానే అనిపిస్తుంది. చల్లగాలి ఎండ అంటూ ఇదే చెప్తున్నాను తప్ప ప్రయాణం ఎక్కడికో చెప్పట్లేదు అనుకుంటున్నారా? కంగారు పడకండి, నా ఈ చల్లగాలి ప్రయాణం ఎక్కడికో చెప్తాను. ఇక్కడ కనిపిస్తున్న కొండ ప్రాంతాల్లో ఉన్న మోదకొండమ్మ తల్లి గుడికైతే బయలుదేరాము. ఈ గుడి వచ్చేసి మాటూరు అనే గ్రామంలో ఉన్నది. తాతయ్య అమ్మమ్మ నమ్మకంతో మొదలైన ఈ గుడి ఇప్పుడు కొన్ని వేల మంది నమ్మకంగా మారింది. కొండల ప్రాంతాల్లో గుడి ఉన్నా సరే మోదకొండ అమ్మవారిని దర్శించుకోవడానికి భయపడకుండా వస్తారు. ఇదే ఈ అమ్మవారికి ఉన్న గొప్పతనం. అందరి కోరికల్ని అందరి నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ మనిషి అనుకుంటే సాధించిందంటూ ఏది ఉండదన్నమాట నిజమే. ఎందుకంటే చిన్న గుడిని ఇంత గొప్ప అందంగా మార్చింది ఆ మనిషి నమ్మకమే. ఈ గుడి ఇప్పుడు పిక్నిక్ స్పాట్ గా కూడా మారింది. ఇంతకుముందు మా ఫ్యామిలీ పిక్నిక్ కూడా ఇక్కడే ప్లాన్ చేసుకున్నాం. ఫైనల్ గుడి లుక్ వచ్చేసి ఇదన్నమాట. ఆడేరు మాడుగులు మోదకొండమ్మ ఎంత ఫేమస్, ఇక్కడ ఈ గుడి కూడా అంతే ఫేమస్. తప్పకుండా విజిట్ చేయండి.